హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? సో అయితే జిఐ సిరీస్ మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ ఎన్టీపీసీ మీద నేను కొన్ని సిరీస్ అనేవి స్టార్ట్ చేశాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. సారీ ఫర్ ద లేట్. ట్యాబ్ అనేది పోయిందండి, స్క్రీన్ అనేది. సో రీసెంట్గా అది స్క్రీన్ అనేది లైట్గా రీప్లేస్మెంట్ అయితే టచ్ అనేది రిపేర్ చేయడం అయితే జరిగింది. మొత్తం రీప్లేస్మెంట్ అయితే చేయించలేదు, సో అమౌంట్ సరిపోక. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. నాకు టెలిగ్రామ్ ఛానల్లోని గ్రూప్లో చాలామంది అంటే వాళ్ళకి తగినంత సాయం నాకు చేశారండి. ఒక 2500 వరకు నాకు అమౌంట్ అయితే డొనేట్ చేశారు. నిజంగా నేను అడగకపోయినా, అడగడానికి కొంచెం నామోషిగా ఫీల్ అయినా సరే, సో ఒక బాధ్యతగా వాళ్ళు ఏంటంటే నా కంటెంట్కి నచ్చి నాలాంటి కంటెంట్ని సపోర్ట్ చేయాలని చెప్పి ముందుకొచ్చి వాళ్ళు తగినంత సాయం చేశారు. వాళ్ళకి పేరు పేరున అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ చూసినట్లయితే సో నాకు ఎవరైతే అమౌంట్ ఇచ్చారో సో వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు, నా కంటెంట్కి హెల్ప్ చేస్తున్న వాళ్ళు, అంటే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. సో ఇక్కడ ఇక్కడ రాసిన పేర్లు ప్రతి ఒక్కరికి కూడా, అంటే నేను చదవకపోయినా సరే ఏమనుకోవద్దు. సో ఇక్కడ రాసిన ప్రతి ఒక్కరికి కూడా సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. సో నిజంగా నాకు యూట్యూబ్ నుంచి నాకు ఎటువంటి అమౌంట్ రాకపోయినా సరే, సో ఒక వీడియోస్ చేయాలి, ఇలాంటి కంటెంట్ అవ్వాలని ఒక సపోర్ట్, ఒక మోటివేషన్ అయితే మీరు నాకు నిజంగా ఇచ్చారు. సో అందుకే ఇప్పుడు ట్యాబ్ అనేది స్క్రీన్ రీప్లేస్మెంట్ జరిగింది. అంటే టచ్ స్క్రీన్ అనేది పెరిగింది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది ఉంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది ఏంటంటే హెవీ లెంత్ చేయొద్దని చెప్పారు. అంటే ట్యాబ్ కొన్నిసార్లు హీట్ ఎక్కడం, లేదంటే 1 అవర్ 2 అవర్స్ వీడియో రికార్డింగ్ చేసినా సరే ట్యాబ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో కాబట్టి కొంచెం లిమిటెడ్గా చేయమని చెప్పారు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు నేను చేస్తాను ఈ వీడియో అనేది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. సో నాకనే కాదండి, చిన్న ఛానల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే మంచి కంటెంట్ జెన్యున్గా ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సో నాకు ఒక్కడికే నా ఛానలే ఇదని నేను చెప్పుకోను. సో నాలాగా కష్టపడి మంచి మంచి కంటెంట్ ఇద్దాము, మంచి నాలెడ్జ్ ఇద్దాం అన్న వాళ్ళకి సపోర్ట్ లేక చాలామంది గివప్ ఇచ్చేస్తున్నారు. ఛానల్ పెట్టి కూడా గివప్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి చిన్న ఛానల్కి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో అప్పుడే మనకంటూ మన తెలుగులో కూడా కంటెంట్ అనేది బెస్ట్ అయ్యి నార్త్ వాళ్ళకి పోటీగా మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అర్థమైందా? సో ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఇంతకుముందు మనం 95 క్వశ్చన్స్ అంటే చంద్రయాన్ 2 కోసం మనం చెప్పుకున్నాం. అలాగే చంద్రయాన్ 3 అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, సో అది ఏంటి, అది ఏ ల్యాండర్, అంటే దాంట్లో మనం ఇండియా ఇస్ ద నెంబర్ 1 సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చేసిందని చెప్పేసి నేను చెప్పాను. సో అయితే 95 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సో రీసెంట్గా ఏమైందంటే నేను ఒకసారి వీడియో రికార్డింగ్ చేద్దాం ఎంతవరకు వస్తుందని కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ నోట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, బట్ చేతితో నోట్ చేశాను అనమాట. సో టైపింగ్ అది చేయకుండా. సో ఏమని నోట్ చేశానంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇక్కడ. సో పనిలో పని అయిపోతుంది కదా, సో అది ఈ బిట్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇవి కూడా వదిలేయడం ఎందుకు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉర్సా మేజర్, ఇక్కడ ఏంటంటే ఉర్సా మేజర్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి ఇక్కడ రాయడం అయితే జరిగింది ఇక్కడ. ఓకే. సో అయితే ఇది ఏంటంటే ఒక కాన్స్టలేషన్ అండి. సో దీన్ని సప్తరిషి అని కూడా అంటారు. అసలు కాన్స్టలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా, ఆకాశంలో ఉండే చుక్కల్ని ఇమాజినేషన్లో కొన్ని గీతలు, అంటే చుక్కల్ని కలుపుకుంటూ కొన్ని బొమ్మలు తయారు చేస్తారన్నమాట. అంటే కొన్ని డయాగ్రామ్స్ వస్తాయి. ఈ ఉర్సా మేజర్ని బిగ్ బియర్ అని కూడా అంటారు, ఉర్సా మైనర్ అని కూడా అంటారు, ఉర్సా మైనర్ని స్మాలర్ బియర్ అని కూడా అంటారు. ఈ ఉర్సా మైనర్ అనేది మనకి నార్థన్ స్కైలో కనిపిస్తుంది అన్నమాట. అంటే లైక్ నార్త్ పోల్ దగ్గర కనిపిస్తుంది. కాన్స్టలేషన్ అంటే మీనింగ్ మీకు అర్థమైంది కదా, ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫామ్ ఇమాజినరీ ప్యాటర్న్. ఒక ఇమాజినరీ ప్యాటర్న్ని, కొన్ని స్టార్ని కలిపి ఒక ఇమాజినరీ ప్యాటర్న్ని గీయడాన్ని కాన్స్టలేషన్ అంటారు. ఓకేనా? సో అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వింటర్ ప్లానెట్ అని దేన్ని అంటారు అనుకున్నాం. చాలామంది ఏమనుకుంటారు, నెప్ట్యూన్ అనుకుంటారు. కాదండి, జూపిటర్. సో వింటర్ ప్లానెట్ అని దేన్ని అంటారంటే జూపిటర్ని అంటారు. ఇక్కడ అట్మాస్ఫియర్లో మనకి హైడ్రోజన్ అంటే హీలియం ఉంటుంది. అండ్ జూపిటర్ మీద మీరు చూసినట్లయితే తెల్లటి ఒక లేయర్ లాగా, తెల్లటి మచ్చల్లాగా రౌండ్ అప్ అయ్యి ఉంటాయి చూడండి కావాలంటే. అలాగే మార్స్ యొక్క మూన్స్ ఏంటంటే ఇంపార్టెంట్, ఫోబోస్ అండ్ డైమోస్. శాటర్న్ అనేది సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్. సో ఇక్కడ కూడా హైడ్రోజన్ అండ్ హీలియం అనేవి గ్యాసెస్గా ఉంటాయి.
వీనస్ అనేది ఎర్త్ యొక్క ట్విన్ అని పిలుస్తారు, లేదంటే సిస్టర్ అని పిలుస్తారు. ఎర్త్కి సిస్టర్ ఎవరు అంటే వీనస్, లేదంటే ఎర్త్కి ట్విన్ ఎవరు అంటే వీనస్. మార్నింగ్ స్టార్ అని ఎవరిని పిలుస్తారు అంటే వీనస్. ఈవినింగ్ స్టార్ అని ఎవరిని పిలుస్తారంటే వీనస్. హాటెస్ట్ ప్లానెట్ ఏది అంటే వీనస్. బ్రైటెస్ట్ ప్లానెట్ ఏది అంటే వీనస్. సో ఇలా ఏ విధంగా అయినా వీనస్ కోసం మనకు అడగొచ్చు, అందుకే ఈ విధంగా రాశాను. ఓకేనా. సో ఇది మనకి క్లాక్ వైజ్లో తిరుగుతుందండి ఇది. సో లైక్ యురేనస్ లాగా క్లాక్ వైజ్లో తిరుగుతుంది. అలాగే అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సన్ ఏంటి అంటే కరోనా అంటారు. ఓకేనా. హేలిస్ కామెంట్, ఇది మీరు వినే ఉంటారు, ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగాడండి మనకి. హ్యాలిస్ కామెంట్ అంటారు. సో ఇది ఏంటంటే ఒక షార్ట్ పీరియడ్, ఒక తోకచుక్క అని చెప్పుకోవచ్చు మనం. యాక్చువల్గా ఇది లాస్ట్ 1986లో వచ్చింది. ప్రతి 75 లేదా 76 సంవత్సరాలకు ఒకసారి ఈ తోకచుక్క అనేది మనకి కనిపిస్తుందండి. చాలా షార్ట్ పీరియడ్ కామెంట్ అని చెప్పొచ్చు. మనకి ఎర్త్ నుంచి ప్రతి 75 to 76 ఇయర్స్లోపు వస్తుందన్నమాట. కిందటిసారి 1986లో వచ్చిందని రికార్డ్ చేశారు. సో నెక్స్ట్ దీన్ని చూడాలంటే మనం 2061 వరకు మనం దీనికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్, సో ఎర్త్ ఎన్ని డిగ్రీస్ యాంగిల్తో బెండ్ అయి ఉంటుంది అని అంటాడు. 23.45 degrees. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్త్లోని సెకండ్ నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్ ఆఫ్టర్ ది సన్ వచ్చేసి ఏదని అడిగితే ప్రాక్సిమా సెంచురీ అని మనం చెప్పాలన్నమాట. ఓకేనా. సో ఇవి కొన్ని పాయింట్స్ నేను అంటే టెస్టింగ్ కోసం రాశాను ఈ పాయింట్స్ అనేవి. సో నార్మల్గా మనం ప్రీవియస్ ఇయర్ టైపింగ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. గ్యార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ చూడండి. గ్యార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అనేది ఏ క్రీడకి ఏ స్పోర్ట్స్కి చెందింది అని చెప్పేసి అడుగుతున్నాడు. క్రికెట్ మాట. దేనికి చెందింది? క్రికెట్కి చెందింది. అలాగే కరేవా ఫార్మేషన్ అనేది మనకి ఎక్కడ ఏ హిమాలయస్ దగ్గర జరుగుతుంది అని అడుగుతాడు. కాశ్మీర్ హిమాలయస్ అండి కరేవా ఫార్మేషన్ అనేది. ఓకేనా. సో ఇవి నదుల పక్కన బెడ్స్ లాగా ఉంటాయి అన్నమాట. బెడ్స్ లాగా చేరుకొని ఉంటాయి. వీటిని కరేవా ఫార్మేషన్ అంటారు. ఇవి కాశ్మీర్లో చూస్తూ ఉంటాం. అలాగే హరిప్రసాద్ చౌరసియా, ఇది ఇతను ఒక దేనికి సంబంధించిన ప్లేయర్ అని చెప్పేసి అడుగుతాడు. ఫ్లూట్ ప్లేయర్ అండి. ఇతను ఫ్లూట్ వాయిస్తాడు. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందిన అతను, హరిప్రసాద్ చౌరసియా. ఓకే. సో తర్వాత రవిశంకర్ ఏ మ్యూజిక్కి చెందిన వ్యక్తి అంటే సితారా. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. రవిశంకర్ గారి కోసం గుర్తుపెట్టుకోవాలి. సో సితారా. అలాగే శివకుమార్ శర్మ దేనికి రిలేటెడ్ అంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్. ఇతను సంతూర్ ప్లేయర్ మాట. సంతూర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. సో దాని ప్లేయర్ మాట. ఓకేనా. ఈయన 2022లో చనిపోయారు ఈయన. అలాగే జాకీర్ హుస్సేన్ వచ్చేసి తబలా ప్లేయర్ అండి. తబలా ప్లేయర్ ఈయన. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. జాకీర్ హుస్సేన్ అనేది తబలా ప్లేయరు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గిద్దా అలాగే బాంగ్రా అనేవి దేని యొక్క ఫోక్ డ్యాన్సెస్ అంటే పంజాబ్ యొక్క ఫోక్ డ్యాన్సెస్ మాట. అలాగే మారో ఫిరంగికో అని ఎవరు అన్నారు అని అడుగుతాడు. హూ సెట్ ద స్లోగన్ ఆఫ్ మారో ఫిరంగికో? మంగల్ పాండే. ఎవరన్నారు ఈ మాట? మంగల్ పాండే చెప్పారు. అలాగే జై హింద్ అన్న స్లోగన్ని ఎవరు చెప్పారంటే ఎక్కువగా మనం సుభాష్ చంద్రబోస్ గారు జై హింద్ అని అంటారు ఎక్కువగా. బట్ దీన్ని నినాదించింది ఎవరు అంటే చాంపకర్ణ పిల్లై. సో ఇతన జై హింద్ అనే స్లోగన్ని ప్రతిపాదించారు. ఎక్కువగా యూజ్ చేసింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఓకే. అలాగే దేశ్ బచావో దేశ్ బనావో అని చెప్పి ఎవరు చెప్పారు అంటే పివి నరసింహరావు. ఓకేనా. పివి నరసింహరావుని మనం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రీసోర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఎకనామికల్ రీసోర్సెస్ని ఎక్కువగా పెంచింది ఆ టైంలోని. సో అలాగే దేశ్ బచావో దేశ్ బనావో అని చెప్పి అన్నది ఎవరు అంటే పివి నరసింహరావు. సో ఇప్పుడు మనం ఇక్కడ 96th క్వశ్చన్ మనం చూసినట్లయితే, అంటే ఇప్పటి వరకు చూసినవి నేను టెస్ట్ కోసం రాసినవి నార్మల్గా. సో అవి మనకి ఎందుకులే వదిలేయడం అని చెప్పి వాటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి తీసిన క్వశ్చన్స్ మాట. సో అయితే ఇక్కడ ఏంటి అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్లయితే వెబ్ బ్రౌజర్ అంటున్నాడు. అసలు వెబ్ బ్రౌజర్ అంటే ఏంటండి? సో ఇప్పుడు వెబ్ బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది మనకి ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ బ్రౌజర్ అంటే మనం చూడండి, మనం వెబ్ బ్రౌజర్లో ఏం యూజ్ చేస్తామంటే, సో మీరు ఏదైనా సరే www.google.com అంటామా? సో ఈ wwwని యూజ్ చేస్తాం. అసలు www అంటే ఏంటి? సో www అంటే వరల్డ్ వెబ్ అన్నమాట. వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. దీన్ని ఏమంటారు? వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు.
ఓకేనా? సో, ఇది మనకి ఏం చెప్తుంది? ఇది మనకి యాక్చువల్‌గా దీన్ని ఎలా తయారు చేస్తారు? ఈ వెబ్ బ్రౌజర్‌ని మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. అంటే దీనికి ఒక అదర్ వెబ్ టెక్నాలజీస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ వెబ్ బ్రౌజర్‌ని మనకి హెచ్‌టీఎంఎల్ మీకు ఐడియా ఉందో లేదో? హెచ్‌టీఎంఎల్, సీఎస్‌సి చదివిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతది. జావా స్క్రిప్టు వీటిని యూజ్ చేసుకొని అసలు ఈ వెబ్ బ్రౌజర్స్‌ని తయారు చేస్తారన్నమాట. అయితే వీటిని దేనికి యూజ్ చేస్తారు? అంటే బ్రౌజర్స్‌ని దేనికి యూజ్ చేస్తారు? యాక్చువల్‌గా ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. అలాగే వెబ్ పేజెస్‌ని చూడడానికి లైక్ ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు. ఏదైనా సరే మనం బ్రౌజ్ చేసుకోవడానికి, చదువుకోవడానికి ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ ద్వారా మనం చదువుకోవడానికి, ఓకేనా, బుక్స్ మార్క్స్ గానీ ఏవైనా స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఆటిలకి వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేస్తారు. సో, మరి ఇవి ఎలా ఉంటాయి? ఇప్పుడు కనెక్షన్ వెబ్ బ్రౌజర్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వెబ్ బ్రౌజర్స్ కోసం మీకు చెప్తాను. మీరందరూ యూజ్ చేసేది ఏంటి? గూగుల్ క్రోమ్. మీ అందరికీ బాగా తెలుసు. గూగుల్ క్రోమ్ అనేది మీరు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటేంటి? ఫైర్‌ఫాక్స్. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అంటారు. ఇది కూడా ఒక వెబ్ బ్రౌజర్ అని మనం చెప్పుకోవచ్చు. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత ఇంకోటేంటి? సఫారీ. ఇంకోటేంటి? సఫారీ. తర్వాత ఇంకోటేంటి? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మాట. ఇంకోటేంటి? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మాట. సో, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలంటే యూసీ బ్రౌజర్ అంటారు. తెలుసా? చైనీస్‌ది మనకి ఇప్పుడు బ్యాన్ చేసేసారు గానీ యూసీ బ్రౌజర్ అంటారు. లేదంటే ఒపేరా అంటారు. ఒపేరా మినీ తెలుసా మీకు? ఒపేరా మినీ మేము అప్పట్లో ఎక్కువగా ఇదే యూజ్ చేసేవాళ్ళం. ఓకేనా? వీపీఎన్ అనేది యూజ్ చేసి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు వీపీఎన్. చాలామంది బీటెక్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా వీపీఎన్‌లే యూజ్ చేసేవాళ్ళం. మీకు అర్థమైపోయినట్లుగా ఉంది మ్యాటర్. అదే. సో, ఆ వీపీఎన్ కూడా యూజ్ చేస్తే మనం ఎటువంటి వెబ్‌సైట్‌లోకైనా సరే వెళ్ళిపోవచ్చమాట. అంటే లాక్డ్ వెబ్‌సైట్, పర్మిషన్ లేని వెబ్‌సైట్‌లో కూడా వీపీఎన్‌ని అంటే మనకి వర్చువల్‌గా ఒక ప్రైవేట్ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని దాన్ని మనం యాడ్ బ్లాక్స్ గానీ ఏవైనా చేసుకోవచ్చు. సో, ఇది మాట. ఈ విధంగా వెబ్ బ్రౌజర్‌కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా మాట్లాడుకుంటే చాలా ఎక్కువే ఉంటుంది. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోదాం. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా అంటే నార్మల్ కంప్యూటర్ కూడా కాదు. సూపర్ కంప్యూటర్ అని అడుగుతున్నాడు. అయితే ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా ఏది అంటే మనకి ఇక్కడ పరమ్ అని పిలుస్తాం అన్నమాట మనం. పరమ్ 8000 అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? సో, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కంప్యూటర్ సబ్జెక్ట్‌లో మనకి ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని దేన్నని పిలుస్తామంటే పరమ్ అని పిలుస్తాం. ఓకేనా? ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా ఏంటి మనకి? పరమ్ 8000. పరమ్ 8000. యాక్చువల్‌గా దీన్ని సీడాక్ వాళ్ళు ఇంప్రూవ్ చేశారన్నమాట. దీన్ని ఎవరు ఇంప్రూవ్ చేశారంటే సీడాక్ అంటారు దాన్ని. ఓకేనా? సీడాక్ అంటారు. సింపుల్‌గా అంటారన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడ సీడాక్ అంటే ఇక్కడ సి అంటే సెంటర్ అండి. ఇక్కడ సి అంటే సెంటర్. యాక్చువల్‌గా దీని మీనింగ్ మీకు కావాలి అనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని సెంటర్ అంటారు. సెంటర్ డి అంటే డెవలప్మెంట్ మాట. ఓకేనా? డెవలప్మెంట్ ఆఫ్ సెంటర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటారు. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఓకే, దీన్నే సీడాక్ అంటారన్నమాట. ఎప్పుడు అంటే ఇది 1991 ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేశారు అంటే యాక్చువల్గా 1991లో యాక్చువల్గా ఈ పర్సన్ వచ్చేసి మనకి విజయ్ భట్కర్ అంటారు. విజయ్ పి భట్కర్ అంటారు. ఈయన పేరు విజయ్ పి భట్కర్, లేదంటే సింపుల్గా విజయ్ భట్కర్ అంటారు. ఓకేనా? విజయ్ భట్కర్ అంటారు. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇది మనం చూసుకున్నట్లయితే 1 గిగా ఫ్లాప్ తోటి అంటే 1 బిలియన్ ఫ్లోటింగ్ పాయింట్స్ తోటి ఈ పర్ఫార్మెన్స్ని అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది వీళ్ళు. సో దీని ఆర్కిటెక్చర్ కోసం మాట్లాడుకుంటే అది మనకు అవసరం లేదు, అంత డెప్త్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో పై క్వశ్చన్లో అడుగుతాడు మ్యాక్సిమం. సో ఎందుకంటే ఇంతకు ముందే యుఎస్ఏ వాళ్ళతోటి సూపర్ కంప్యూటర్ మీద డీల్ చేసిన తర్వాత అది రిజెక్ట్ అయిన తర్వాత వచ్చిన కంప్యూటర్ మాట ఇది. సో ఇది మనకి సీడాక్ అనేది 1988లో వచ్చినా సరే తర్వాత 1991లో ఫుల్లీ ఇది రావడం అయితే ఎస్టాబ్లిష్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సో తర్వాత లేటర్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే పరమ్ 8000 తర్వాత పరమ్ సూపర్ కంప్యూటర్ అని చెప్పి 10,000 పరమ్ 10,000 తర్వాత పరమ్ యువ అని చెప్పి తర్వాత పరమ్ సిద్ధి ఏఏ అని చెప్పేసి రీసెంట్గా ఈ సూపర్ కంప్యూటర్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో అర్థమైందా? సో వీళ్ళకి ఒక
టీం కూడా ఉంటుంది. ఎన్ఎస్ఎం అని చెప్పేసి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ సూపర్ కంప్యూటింగ్ టీం కూడా ఉంటుంది. సో అంత డెప్త్ అవసరం లేదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ క్వశ్చన్ పరంగా ఉంచేసుకోండి. ఫ్యూచర్లో ఒకవేళ రిలేటెడ్గా వస్తే అక్కడ ఇంకా డెప్త్గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఈ క్వశ్చన్ కోసం నేను చెప్పాను. ఇండియా యొక్క హైయెస్ట్ పీక్ ఏంటని చెప్పి నేను ఆల్రెడీ మాట్లాడడం అయితే జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. సో మీ అందరికీ తెలిసిందే ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏమని చెప్తాం మనం? కాంచన్జంగా అని చెప్తాం. సో ఏమని చెప్తాం? కాంచన్జంగా. సో ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. సో దీని యొక్క ఎలివేషన్ ఎంత ఉంటుంది అంటే సుమారుగా దీని ఎలివేషన్ అనేది మనకి 8586 మీటర్స్ అయితే ఇది ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనకి వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ అన్నమాట. థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ మౌంటైన్ అది కూడా ఎక్కడ? ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ వరల్డ్. మరి ఫస్ట్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ 8848 మీటర్స్ ఉంటుందని చెప్పాను. అలాగే సెకండ్ ఏంటి? K2 అని చెప్పాను. ఇది పిఓకే మనకి పాకిస్తాన్కి, చైనాకి ఇలాగా ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. K2 అనేది 8611 మీటర్స్ ఉంటుందని చెప్పాను. సో ఇది ఫస్ట్ మాట. ఇండియాలో వచ్చేసి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి ఇంకా చెప్పాలంటే నోటబుల్గా చెప్పాలి అంటే సెకండ్ వచ్చేసి నందాదేవి ఉంటుంది. ఓకేనా? నందాదేవి పీక్ మాట దీన్ని. ఇది కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. బట్ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఇది 7816 మీటర్స్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుందన్నమాట. సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇంకా డెప్త్ చెప్పాను. ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి అడిగాడు. భారతదేశంలో స్థానిక స్వపాలన పితామహుడు ఎవరు అని చెప్పి. సో నేను ఇతని కోసం ఎంత చెప్పినా తక్కువే. నాకు ఎంత ఇష్టం అంటే, సో బ్రిటిష్ వాళ్ళల్లో అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు మనం చెప్తాం కదా, ఒక మనిషి ఒక అబ్బాయి ఇలా చేశారంటే అందరు అబ్బాయిలు అలా కాదు, ఒక అమ్మాయి ఇలా చేసిందంటే అందరు అమ్మాయిలు అలా కాదంటామా? కొంతమంది మంచి వాళ్ళు ఉంటారని చెప్తాం కదా. సో అలాగే బ్రిటిష్ వాళ్ళు చాలా మంచోడండి. ఇతని పేరు కూడా వాళ్ళు ఏం పెట్టారంటే ది రిప్పన్ గుడ్ అంటారు ఇతన్ని. ఓకేనా? సో ఏంటంటే ఇతని స్టోరీ మీకు చెప్తాను చూడండి. సో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే లార్డ్ రిప్పన్ అన్నమాట. ఓకేనా? ఇతని పేరు ఏంటంటే లార్డ్ రిప్పన్ అంటారు. గుర్తుపెట్టుకోండి ఈ పేరు. సో కొన్ని మనం మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి మంచి వ్యక్తుల పేర్లు మాత్రం లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఇతని కోసం ఒకసారి నేను సింపుల్గా చెప్తాను చూడండి. మనకి 19th సెంచరీలో బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు లార్డ్ రిప్పన్ అనేది వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా 1980లో వస్తాడు. 1880స్లో వస్తాడనమాట. సో ఈ 1880లో వచ్చినప్పుడు యాక్చువల్గా సో లార్డ్ రిప్పన్ చిన్నప్పటి నుంచి చాలా లిబరల్ రిఫార్మర్. అంటే చిన్నప్పటి నుంచి జాలి, దయ, కరుణ, నీతి, న్యాయం, నిజాయితీ ఇలాంటి పేర్లు ఉంటాయి చూసారా, వీటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట. అలాగని చెప్పి లార్డ్ రిప్పన్ ఏం పేదోడికేం కాదు, చాలా డబ్బున్న వ్యక్తి, చాలా ప్రిన్స్ అని చెప్పుకోవచ్చు. సో అంత పెద్ద కుటుంబం నుంచి అంత పెద్ద ఆస్తిపరుడు, అసలు తిని కూర్చున్న తరగిన ఆస్తి మాట లార్డ్ రిప్పన్కి. సో అయితే ఇతను ఒక లిబరల్ రిఫార్మర్ అవ్వడం వల్ల సో ఎప్పుడైతే ఇండియన్స్ని చూసాడో, సో ఇండియన్స్ కంటూ ఒక వాయిస్ ఉండాలి, వీళ్ళని నొక్కేస్తున్నారు, వీళ్ళ వాయిస్ని నొక్కేస్తున్నారు, వీళ్ళకి కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాలి, వీళ్ళకి కూడా కొంచెం ఫ్రీడమ్ అంటూ ఇవ్వాలి, మరీ వీళ్ళని మనం బంధించినట్లు ఉండకూడదని చెప్పి ఇండియన్స్ కోసం పోరాడనమాట. ఇండియన్స్ కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి అని చెప్పచ్చు. అందుకే ఇండియన్స్ అందరూ కూడా ఇతన్ని ఏమని పిలుస్తారు తెలుసా? రిప్పన్ ది గుడ్ అని పిలుస్తారు. కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. దీన్ని రిప్పన్ విత్ ది గుడ్ అంటారు. అంటే ఒక మంచి వ్యక్తి అని అర్థం. రిప్పన్ అనే ఒక మంచి వ్యక్తి అని అర్థం. ఇతని నిక్ నేమ్ మాట. ఇది వచ్చేసి ఏంటంటే ఇతని యొక్క నిక్ నేమ్ రిప్పన్ ద గుడ్ అని పిలుస్తారన్నమాట. అయితే ఇది బాగానే ఉంది. సో రిప్పన్ ద గుడ్ అని ఎందుకు అన్నారు ఇప్పుడు మీకే తెలుస్తుంది చూడండి. అయితే బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లోని ఇండియా వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంటుంటే రిప్పన్ వచ్చిన తర్వాత ఇవన్నీ గమనిస్తాడు. సో వీళ్ళు చేస్తుంది చాలా ఆర్డినరీగా లేదని, ఇది సామరస్యం కాదని, సో ఇండియన్స్ కంటూ కొన్ని పవర్స్ అంటూ ఉండాలని చెప్పేసి
ఈ రిప్పన్ అనేవాడు ఏం చేస్తాడంటే కొన్ని ఆర్డినెన్స్ని తీసుకొస్తాడనమాట. అంటే కొన్ని లాస్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. అందులో వన్ ఆఫ్ ద లా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఏంటి అసలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏంటి అంటే 1882లో అతను 1880లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైము 1882లో వచ్చినప్పుడు లార్డ్ రిప్పన్ ఏం చేస్తాడంటే ఒక సెల్ఫ్ రూల్ అంటే ఒక లాని పాస్ చేస్తాడనమాట. ఇది హిస్టరీ మొత్తాన్ని తిరగదీసింది. ఆ లా పేరు ఏంటంటే ది మాగ్నా కార్టా. ఈ లా పేరేంటి? ది మాగ్నా కార్టా. చెప్తాను, ఇదేంటో చెప్తాను. ద మాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఇది ఎందుకు పెట్టాడంటే లార్డ్ రిప్పను బ్రిటిష్ వాళ్ళు జనాల్ని ఎలా చూసుకోవడం ఏంటి, అసలు లోకల్ సెల్ఫ్లో మనం అంటూ ఒక అమౌంట్ ఇచ్చేస్తే లోకల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంటు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ సివిక్ అఫైర్స్ వాళ్ళే చూసుకుంటారు. లైక్ ఎలా చూసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, ఒక డిస్టిక్ ఉంది. సో విలేజ్ పరంగా విలేజ్ ప్రాబ్లమ్స్, డిస్టిక్ పరంగా డిస్టిక్ ప్రాబ్లమ్స్ ఇలా గ్రూప్స్ కింద ఉంటే లైక్ మున్సిపాలిటీస్. ఇప్పుడు మీకు అర్థమైందా మున్సిపాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు అర్థమవుతుంది. లార్డ్ రిప్పన్ నుంచే వచ్చాయి. సో ఈ మున్సిపాలిటీస్ అని చెప్పొచ్చు, తర్వాత డిస్టిక్ బోర్డ్స్ అని చెప్పొచ్చు, డిస్టిక్ బోర్డ్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా లార్డ్ రిప్పన్ ఇంట్రడ్యూస్ చేశాడనమాట. అంటే ఇండియన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే మేనేజ్ చేసుకునే లాంటి ఒక చట్టం మాట ఇది. ఇది రూరల్ అవ్వచ్చు, అర్బన్ రీఫార్మ్స్ అవ్వచ్చు. ఈవెన్ రూరల్ అండ్ అర్బన్ రీఫార్మ్స్ కూడా ఇతను ఎలక్ట్ చేశాడనమాట. అంటే ఒక ఎలక్టెడ్ లోకల్ బాడీస్ అంటే ఒక వ్యక్తిని ఎంచుకుంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే డిసిషన్ తీసుకొని మొత్తం అక్కడ గొడవలైనా సరే, ఏదైనా ల్యాండ్ రీఫార్మ్స్ అయినా సరే, ఏదైనా ఇలాకత్ మాఫియా ఏదైనా జరిగిందనుకో, సో అది ఈ వ్యక్తి ఆ వ్యక్తులు చూసుకుంటారన్నమాట. ప్రతిదీ కూడా బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా ఇండియన్స్కి అంటూ కొన్ని పవర్స్ ఇవ్వడానికి. అలాగే ఎడ్యుకేషన్ అంటే రిప్పన్ చాలా బాగా ఇంట్రడ్యూస్ చేసేవాడు. అంటే ఎడ్యుకేషన్ మీద చాలా ప్రోత్సహించేవాడు అనమాట. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ముందుకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు నాలెడ్జ్ని గెయిన్ చేయాలని చెప్పేసి ఈవెన్ నాలెడ్జ్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే లార్డ్ రిప్పన్ నుంచి ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే ఈక్వాలిటీ చూపిస్తాడనమాట. లార్డ్ రిప్పన్ ఎక్కువగా మనుషుల మధ్య ఈక్వాలిటీ చూపిస్తాడు. ఏంటంటే ఈక్వాలిటీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక లాని తీసుకొస్తాడండి. ఆ లా పేరు ఏంటి తెలుసా? ఇల్బర్ట్ లా. ఆ లా పేరేంటి? ఇల్బర్ట్ లా. దీన్నే ఇల్బర్ట్ బిల్ అని కూడా అంటారు. దీన్నే ఇల్బర్ట్ బిల్ అని కూడా పిలుస్తారు. ఇది 1883లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఏంటి మరి ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటి అసలు? ఈ ఇల్బర్ట్ బిల్ అంటే ఏం కాదండి. అప్పట్లో ఏంటంటే ఇండియాలో ఎవరైనా తప్పులు చేస్తే శిక్ష అనేది మనకి కోర్టుకు తీసుకెళ్ళి ఈ బ్రిటిష్ వాళ్ళ పోలీసులు ఏం చేసేవారంటే కోర్టులోకి తీసుకెళ్ళి శిక్ష వేసేవారు. అక్కడ జడ్జి ఎవరు? ఒక బ్రిటిష్ వ్యక్తి ఉండేవాడు. అప్పుడు ఇల్బర్ట్ అంటే ఈ లార్డ్ రిప్పన్ ఏం చేశాడంటే ఇండియన్స్ తప్పు చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క జడ్జెస్ ఉంటున్నారు, మరి యూరోపియన్లు తప్పు చేస్తే మరి ఎవరు జడ్జ్ చేయాలి? అది బ్రిటిష్ వాళ్ళ జడ్జి అయితే ఎలా అవుతుంది? ఇప్పుడు ఇండియన్ జడ్జి చేస్తే యూరోపియన్ జడ్జిలు ఉంటున్నారు, ఇండియన్ వాళ్ళు తప్పు చేస్తుంటే, మరి యూరోపియన్లు తప్పు చేస్తుంటే వాళ్ళకు కూడా ఇండియన్ జడ్జిలే కదా శిక్ష వేయాలి, అప్పుడే కదా ఈక్వాలిటీ ఉన్నట్టు అని చెప్పి ఈ ఇల్బర్ట్ బిల్ని అయితే పాస్ చేశారన్నమాట. అంటే అంటే ఇక్కడ మీకు దీని అర్థం ఏంటంటే ఇండియన్ జడ్జెస్ ఉంటారు. ఈ బిల్లు ప్రకారంగా ఎవరిని పెట్టాడు అంటే ఇండియన్ జడ్జెస్ ఉండాలి. వీళ్ళే ఎవరికి వీళ్ళు ఏం చేస్తారు? యూరోపియన్ డిఫెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష వేస్తారు. ఓకేనా? ఎవరు యూరోపియన్లు తప్పు చేస్తే వీళ్ళు శిక్ష వేస్తారన్నమాట. ఎవరు? ఇండియన్స్. యూరోపియన్ డిఫెండెంట్స్ అంటారన్నమాట. అంటే తప్పు చేసిన వాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే అసలు యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఒక రేసిస్ట్గా చూసేవారు. రేసిస్ట్ రాడికల్ అంటే దాని అర్థం ఏంటంటే ఎలా చెప్పాలి, ఒక డిస్క్రిమినేషన్ అన్నమాట. ఇప్పుడు నల్లవాడు తెల్లవాడు అని ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ అంటారు చూసారా? సో ఆ విధంగా వేరేగా చూసేవారు మన ఇండియాను, ఎందుకంటే మనది ఒక కొలోనియల్ ఇండియా కాబట్టి. అయితే ఆ టైంలో కలకత్తాలోని చాలా కరప్షన్స్ కానీ, తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఆగడాలకు అసలు అద్దే లేదన్నమాట. సో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఈవెన్ ప్రశ్నించినా కేసు పెడదామని చూసినా ఈ బ్రిటిష్ జడ్జిలు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉండేవారు పనిష్మెంట్ ఇచ్చే దగ్గర. సో అందుకని చెప్పి ఈ లార్డ్ రిప్పన్ ఏం చేశాడంటే ఇల్బర్ట్ బిల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ బిల్లుని తీసుకొచ్చాడు, దీన్ని పాస్ చేశారంటే మీరు నమ్ముతారా? బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడైనా సరే ఎవడు పాస్ చేయనోడు, మంచి చేస్తానంటే ఎవడూ ఒప్పుకోడు. కాబట్టి ఈ లార్డ్ రిప్పన్ని ఏం చేశారంటే అందరూ కూడా బాయ్కాట్ చేశారు. ఎవరు? యూరోపియన్స్. ఈవెన్ లండన్లో కూడా ఈయన పైన చాలా అలిగేషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో రిప్పన్ యొక్క బాడీని బర్న్ చేయడం, బాయ్కాట్ చేయడం, ఆ తర్వాత ఈ రిప్పన్ని ఏమని పిలిచారు తెలుసా? అందరూ కలిసి యూరోపియన్లు అందరూ కలిసి ట్రైటర్ అని పిలిచారు అతన్ని.
చాలా బాధపడ్డాడండి. చాలా అంటే చాలా బాధపడ్డాడు. ట్రైటర్ అని పిలిచాడనమాట. నేనేం చేశాను, నేను కరెక్టే కదా మాట్లాడానని అతను అన్నా, అతని బొమ్మల్ని కాల్చడం, ఈయన్ని ట్రైటర్ అని పిలవడం, అంటే మోసగాడు, మన దేశానికి ఒక మోసగాడు అని చెప్పేసి ఈయన్ని పిలిచారన్నమాట. అయినా సరే రిప్పన్ ఏం చేశాడంటే ఆ బిల్లుని ఎలాగైనా పాస్ చేయాలని ట్రై చేశాడు. బట్ చివరికి ఫెయిల్ అయ్యాడు. సో అది మాట, చాలా ప్రెషర్ వచ్చేసింది రిప్పన్ మీద. ఓకేనా. సో అది మాట. ఈ విధంగా రిప్పను రిజైన్ చేసేయడం అయితే జరిగిందన్నమాట. ఈ విధంగా ఆయన ఏం చేశాడంటే రిజైన్ చేసేసాడు. ఎప్పుడు అంటే 1884లో. అంతే కదండి, మంచి పని చేస్తే దించేయడమే కదా. మనకు కావాల్సింది అంతే, ఎవ్వడూ మంచి చేయకూడదు. అర్థమవుతుందా. ఏదైనా సరే ఎవడి స్వార్థం వాడు చూసుకోవాలి అంతే. పక్కనున్నోడికి మంచి చేద్దామని ఆలోచిస్తే మనమే బాగుపడం. సో ఆ టైంలో ఇప్పుడనే కాదు, అప్పటి నుంచి అవే నడుచుకుంటూ వస్తుందన్నమాట. సో ఓకేనా. అయితే లార్డ్ రిప్పన్ వెళ్తున్నప్పుడు చాలామంది ఇండియన్స్, మీకు తెలీదో, థౌజండ్స్ ఆఫ్ ఇండియన్స్ మంది, చాలామంది ఆ రైల్వే ట్రాక్స్ దగ్గర కానీ అతను వెళ్ళిపోతున్నప్పుడు కానీ అతను చేస్తున్న మంచి పనికి అందరూ సలాం కొట్టారు. అతనికి సలాం రిప్పన్ అని చెప్పేసి అందరూ సలాం కొట్టారు. ఓకేనా. సో అది మాట. సో ఈ విధంగా ఆయన పేరు అనేది ఒక మారుమోగిపోయింది మాట. ఓకేనా. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఈవెన్ మనం కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎలిబర్ట్ బిల్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్లో మీరు చూసినట్లయితే 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ 1992లో ఏం తీసుకొచ్చారు? పంచాయతీ తీసుకొచ్చారు. మరి ఈ పంచాయతీ అనేది ఏంటి? లార్డ్ రిప్పన్ తీసుకొచ్చిందే కదా ఈ పంచాయతీ. అసలు ఏదైతే లార్డ్ రిప్పన్ ఒకప్పుడు పెట్టి ఫెయిల్ అయ్యాడో దాన్నే మనం లార్డ్ రిప్పన్కి గుర్తుగా ఆయన తెలివికి జోహార్ అని చెప్పొచ్చు. అర్బన్ లోకల్ గవర్నెన్స్ని కూడా తీసుకొచ్చారన్నమాట. అర్బన్ లోకల్ గవర్నెన్స్ని కూడా తీసుకొచ్చారు. చూసారా, 1992లో 73rd, 74th మనం పాలిటీలో నేర్చుకుంటాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. సో అది మాట. సో ఈ విధంగా లార్డ్ రిప్పన్ కోసం మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన చేసిన కొన్ని ఇంపార్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ ఇవన్నీ కూడా లోకల్ బాడీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు విధించినప్పుడు దాన్ని తీయించేసింది కూడా లార్డ్ రిప్పనే. 1882లో న్యూస్ పేపర్ల మీద ఎవరు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదంటే అదేంటి అలా ఉండకూడదు, న్యూస్ పేపర్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి ఇండియన్ లాంగ్వేజెస్ న్యూస్ పేపర్స్కి ఫ్రీడమ్ ఇచ్చాడు. అలాగే ఫ్యాక్టరీ యాక్ట్ 1881లో యాక్చువల్గా ఇక్కడ చెప్పాలి అంటే ఫ్యాక్టరీస్లో ప్రజల్ని 8 గంటల కన్నా ఎక్కువగా పని చేయించుకునేవారు అనమాట. అప్పుడు ఈ ఫ్యాక్టరీ యాక్ట్ 1881లో ఇతను దీన్ని పెట్టి ఏం చేశాడు, లేబర్ యొక్క కండిషన్స్ని ఇంప్రూవ్ చేశాడు. హీ ఇంప్రూవ్డ్ లేబర్ కండిషన్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళు పనిచేస్తున్న ఆడవాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేశాడనమాట. లేబర్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం, ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. అలాగే హంటర్ కమిషన్ని లాంచ్ చేశాడు. ఈవెన్ చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ ఈ హంటర్ కమిషన్ అంటే ఏంటో, ఏదో హంటింగ్ చేయడమో ఏదో కాదు ఇది. హంటర్ కమిషన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది. అంటే నేను ఇందాకలే చెప్పాను కదా, లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని. సో మన ఇండియాలో రీఫార్మేషన్స్ తీసుకొచ్చాడు. అంటే రీఫార్మ్డ్ ఇండియాస్ ఎడ్యుకేషన్, చాలా మార్పులు చేశాడనమాట ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ విధంగా లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి చేయడం అయితే జరిగింది. ఇంకా చెయ్యాలంటే ఇంకా చాలా ఉంటాయి ఆయన కోసం చెప్పాలంటే. ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఐ హోప్ నేను చెప్పిన ఈ స్టోరీ మీకు అర్థమైంది, కొంచెం మ్యాటర్ అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే లార్డ్ రిప్పన్ కోసం చెప్పాను. సో హిస్టరీ క్లాసెస్లో ఎంతకన్నా నేను స్టోరీ వైజ్ వెళ్తాను కాబట్టి ఆ క్లాసెస్లో ఇంకా బాగుంటుంది. సో ఇది ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఒక నిమిషం. సో ASCII అని చెప్పేసి ఫుల్ ఫామ్ అని అడుగుతున్నాడు అనమాట. పూర్తి రూపం ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీనికి ఏంటంటే ఏ అంటే ఇక్కడ అమెరికన్. ఓకేనా. ఏ అంటే అమెరికన్, ఎస్ అంటే స్టాండర్డ్, AS అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ మాట. సి అంటే కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్.
ఇంటర్చేంజ్. యాక్చువల్గా అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అండి, ASCII ఫుల్ ఫామ్ అంటే. యాక్చువల్గా ఇది ఒక క్యారెక్టర్ ఎన్కోడింగ్ అని చెప్పొచ్చు. దీన్ని 1960స్లో దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. అంటే ఏం లేదు, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కంప్యూటర్లో టెక్స్ట్ని టైప్ చేయడం అన్నమాట. అదే ఇప్పుడు టెక్స్ట్ని మనం టైప్ చేస్తాం కదా, ఇప్పుడు 0 నుంచి నెంబర్స్ అవి టైప్ చేస్తామా, సో ఇలాగా ఒక బైనరీ నెంబర్ సిస్టమ్ని, ఒక 7 బిట్ బైనరీ నెంబర్ సిస్టమ్ని వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఈ సిస్టంలో. సో ఇందులో డిజిట్స్ అంటే ఏమీ లేదు, ఇది క్యారెక్టరిస్టిక్స్ మాట. సో ఇందులో వాళ్ళు ఏం డెవలప్ చేస్తారంటే ఇప్పుడు లెటర్స్ ఉంటాయన్నమాట, లెటర్స్ తర్వాత ఇంకేంటి డిజిట్స్, తర్వాత ఇంకేంటి సింబల్స్, వీటిని క్యారెక్టరైజ్ చేస్తారన్నమాట. సో దీన్నే మనం 7 బిట్ బైనరీ అంటారు, 7 బిట్ బైనరీ అంటారన్నమాట. బైనరీ నెంబర్స్ అని ఉంటాయి, ఓకేనా, బైనరీ నెంబర్స్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 127 అప్పుడులో ఉండేవన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక క్యారెక్టర్ కోడింగ్ అనమాట, 128 క్యారెక్టర్స్ ఇన్క్లూడింగ్. అంటే ఎలాంటివి అంటే ఇప్పుడు కీబోర్డ్ ఉంది కదండి, కీబోర్డ్లో ఇప్పుడు చూడండి ఎంటర్, ఎస్కేప్, బ్యాక్ స్కేప్ ఉంటాయా, అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A to Z ఉంటాయా, అలాగే డిజిట్స్ 0 to 9 ఉంటాయా, అలాగే సింబల్స్ చూడండి @, హ్యాష్ ట్యాగ్ ఇలాంటివి ఉంటాయా. సో ఇవి మాట అర్థమైందా క్యారెక్టర్ కోడింగ్ అంటే, ఇలాంటివి మాట. అంటే ఇక్కడ సార్ బైనరీ అంటే ఏంటి సార్, మీరు లెటర్ బైనరీ అంటే ఏంటంటే, బైనరీ మీకు బైనరీ అని కొడితే మీకు గూగుల్లో వస్తాయి 01000001. 5ని ఒక 5 డిజిట్ని ఎలా రాస్తారు అంటే ఇప్పుడు 53 ఉంది, అది డెసిమల్లో మనకి ఎలా రాస్తారు బైనరీ కోడ్లో అంటే 001000101 అని బైనరీ కోడ్లో రాస్తారన్నమాట. సో ఇది మనకి ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ ఉంటుంది బైనరీ సిస్టమ్ అని, సో అందులో మనం తెలుసుకుంటాం. సో ప్రెజెంట్ ఇక్కడ ఫుల్ ఫామ్ అడిగాడు కాబట్టి సో దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇక్కడతో 100 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేస్తాం. వావ్. సో ఎప్పటికీ ఎలా అయినా సరే 100 క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ వరకు ఎవరైనా వీడియో చూసినట్లయితే కంప్లీట్ ద వీడియో అని కింద కామెంట్ చేయండి. సో నాకు ఓకే మీరు చూసారు అని తెలుస్తుంది. సో అయితే 100 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం, చాలా హ్యాపీగా ఉంది. సో హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయింది. సో ఇప్పటివరకు కండిషన్ అయితే బాగానే ఉంది, హ్యాంగ్ అయితే ఏం అవ్వలేదు. సో ఇలా చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను, బట్ చేయడం అయితే ఆపను. ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే సో లైక్ చేసి, జస్ట్ లైక్కి ₹1 కూడా ఖర్చు ఉండదు. సో అలాగే షేర్, మీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో మీ ప్రైవేట్ గ్రూప్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా ప్రిపరేషన్ చేస్తూ ఉండొచ్చు, ఏ కాంపిటేటివ్ అయినా బ్యాంక్ ఆర్ SSC ఆర్ RRB, సో వాళ్ళకి షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.